నెల్లూరు నగరంలోని 3వ మైల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ మార్చి జిల్లా అధ్యక్షుడు రాజకీయ విశ్లేషకులు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో పర్యావరణాన్ని కాపాడాలని నిర్ణయించడం హర్షణీయం. కానీ అనాలోచితంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటడం, ఒకవైపు విద్యుత్ శాఖ వైర్లు ఉండటంతో అవి పెరగకుండా చెట్లను నరికివేయటం ఆనవాయితీ. కానీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రోడ్లను పాడు చేయటం తగదని, పరిష్కార మార్గంగా చెట్లను పెంచాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. పొంగూరు నారాయణ పురపాలక శాఖ మంత్రి గారు పర్యావరణం పరిరక్షణని ఈ మధ్య మీడియా పరంగా నెల్లూరు పట్టణంలో 1,00,000 మొక్కలు నాటాలని కోరటం చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే టౌన్లో పొల్యూషన్ ఎక్కువైపోయింది. పర్యావరణం కాపాడేదానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పరండి. కానీ నా ఆలోచన ఒకటే, ఈరోజు మీరు నాటే మొక్కలు రోడ్లకు 2 వైపులా మొక్కలు నాటుతున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు. అయ్యా, కరెంటు లైన్లు ప్రతి రోడ్డుకు కూడా ఒక సైడ్ మాత్రం కరెంటు లైన్లు పోతుంటాయి, రెండో సైడ్ మాత్రం రోడ్డుకి రెండో సైడ్ ఖాళీగా ఉంటుంది. కరెంటు లైన్ల కింద మీరు మొక్కలు నాటి ఆ మొక్క ఒక సంవత్సరంలో ఇప్పుడు ఈరోజు 7-8 అడుగులు ఉన్నాయి మొక్కలు, హైట్ కూడా చూశాను నేను. అది ఒక సంవత్సరం ఇంకా కొంచెం పెరగంగానే కరెంటు వాళ్ళు శనివారం రోజు ఏం చేస్తారు, కరెంటు లైన్లు ఆపి నిత్యంలో మొజ్జుగత్తెలు తీసుకొని బయలుదేరుతారు. ఆ చెట్లు నరికేసుకుంటూ ఉంటారు. నాకు 1972 నుంచి కూడా టౌన్ మీద ఒక అవగాహన ఉందండి. నెల్లూరులో చెంచురామానాయుడు బిల్డింగులు ఉన్నాయండి, కొట్లు లైన్గా. ఆ కొట్లు అయితేనేమి, గాంధీ బొమ్మ దగ్గర ఉండే కొట్లు అయితేనేమి, తర్వాత సెంట్రల్ బ్యాంక్ ముందున్న కొట్లు అయితేనే మున్సిపాలిటీ కొట్లు ఉన్నాయి. ఆ కొట్లు కట్టేటప్పుడు కూడా నాకు తెలుసు, నేను చూసిండా. కట్టినప్పుడు ఆ కొట్ల ముందంతా చెట్లు వేసినారు, ట్రీ గార్డ్స్ కూడా పెట్టారు. అయ్యా పెట్టి ఈరోజు మీరు పోయి చూడండి, ఒక్క మొక్కన్న ఏమైనా ఉందని, చెట్టు ఏమో ఎదుగుతుంటాయండి. కరెంటు లైన్లకు తగలంగానే వాళ్ళు ఏం చేస్తారు, నరికేస్తూ ఉంటారు. అంటే ఎందుకు మీరు ఈ ఆలోచనలు మీకు ఎందుకు రావటం లేదు అని. రెండోది, సిమెంట్ రోడ్డుకి క్యూబిక్ మీటర్కి ఇంత అనేది ఒక కాంట్రాక్ట్ రేట్ ఉంటుందండి. 6 అంగుళాల లేకుంటే 9 అంగుళాల మందం ఇంత రేట్ ఉంటుంది. ఈరోజు మొత్తం టౌన్ మొత్తం రోడ్లన్నీ డ్రిల్లింగ్ వేసి, డ్రిల్లింగ్ దానికి కాంట్రాక్ట్ ఎన్ని లక్షలో ఎన్ని కోట్లో నాకు తెలియదు. మొత్తం ఆ రోడ్లు బొక్కలు వేసేసి మళ్ళీ దాంట్లో మొక్కలు నాటాలనుకుంటు. అయ్యా, ముందు సిమెంట్ రోడ్లు వేసారు, గత ప్రభుత్వం అయినా అక్కడక్కడ టైర్లు పెట్టారండి. టైర్లు పెట్టి రోడ్లు వేసినారు. మీరు ఈరోజు టైర్లు కాదు కదా, 2 పక్కల డ్రిల్లింగ్ వేసి బొక్కలేసి రోడ్లంతా ఖరాబ్ చేస్తున్నారు. అంటే మీ ఆలోచన ఏంది అంటే, నీ అనుచరులకి కాంట్రాక్ట్లు వాళ్ళకి కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయటానికి నిజంగా చిత్తశుద్ధి మీకు ఉందా? ఉంటే కరెంటు లైన్ల కింద ఎందుకు మీరు వేస్తారు? నేను నిన్నటి మంత్రి గారికి అయితేనేమి, కమిషనర్ గారికి ఫోన్లు చేస్తున్నానండి. సరే, వాళ్ళు ఏదైనా బిజీ ఉన్న తర్వాత అయినా ఫోన్లు. అయ్యా, మంత్రులుగా పొలిటికల్ లీడర్స్ అయితేనేమి, ఈ ఎంప్లాయీస్కి అధికారులకు అయితేనేమి, మీ ఫోన్ బిల్లులు కూడా ప్రజల డబ్బేనండి. ప్రజలు కట్టే పన్నులతోనే మీరు ఫోన్లు వాడుకునేది. అయ్యా, నెల్లూరులో మంత్రి గారు ఉన్నారు, ఆనమ రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా మంత్రే. ఆయనకి ఎవరైనా మీరు ఫోన్లు చేయండి. బిజీల్లో ఉన్నా కూడా ఎంత అవసరం ఉండి ఫోన్లు చేశారని మళ్ళీ తిరిగి రిప్లై ఫోన్ చేస్తారండి. రూరల్ శాసనసభ్యులు గారికి కూడా ప్రజల సమస్యల మీద ఫోన్లు చేస్తే వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఫోన్లు చేస్తారు. అంటే మీకు ఫోన్లు ఎందుకు ఉన్నట్టు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. రెండోది, ఈ కోట్ల రూపాయలు తగలేస్తారు. తగలేసి రేపు ఏం చేస్తారు, ప్రజలను ఎత్తున పన్నుల రూపేణా, లేకుంటే ఈ మధ్య చూస్తుండ మీడియా పరంగా ఇదిగో లిక్కర్ మీద ఒక బాటిల్కి 10 రూపాయలు పెంచాలని ఉన్నారు. ఈరోజు మీడియాలో చూసా, ప్రింట్ మీడియాలో ఈ సైట్లకు మళ్ళీ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచాలని ఉన్నారు. అంటే మీ ఇష్ట ప్రకారం ప్రజలను ఎత్తిన పన్నులు భారాలేసి వీళ్ళ ప్రజల కొంపల కొల్లేరులు చేయటము, ఉపయోగపడగా చేయటం, ఇది ఎంతవరకు న్యాయమని కూడా మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నానండి. నేను ఈరోజే ఒక రిటైర్డ్ జడ్జి గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద హ్యూమన్ రైట్స్కి కోర్టుకు పోవటానికి కూడా నేను సిద్ధమైనాను. రేపు రమ్మన్నారు ఆయన, ఏ విధంగా ప్రొసీడింగ్స్ తయారు చేసి ఇస్తున్నాడు. ఎందుకంటే మీరు చేసే పనులు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ప్రజల్ని
ఇబ్బంది పెట్టి మళ్ళీ ఏదో ఒక రూపంలో నెత్తిన పన్నులో ఏదో ఒకటి వెయ్యాలని ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించి ఇమీడియట్గా రోడ్డుకు ఒక సైడే మొక్కలు నాటి నిజంగా ఏమాత్రం మీ దగ్గర, ఎందుకంటే గతంలో వేసిన మొక్కలు నేను మీరు వస్తే చూపిస్తానండి, మోడుబారిపోయిన మొక్కలు ఉన్నాయి. రెండోది ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు ఒకటి చెప్పుండారండి, నెల్లూరు టౌన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కోనోకార్పస్ మొక్కలు నాటున్నారు. అది బ్రెజిల్ దేశమే ఆ యొక్క దేశం వాటిల్ని వ్యతిరేకించిందండి. ఆ ప్రభుత్వమే ఈ మొక్కల వల్ల కాలేయము, ఊపిరితిత్తులు ఆ యొక్క పుప్పొడి వస్తే ప్రమాదం, ఈ చెట్లు ఉండటానికి లేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య మీడియా సమావేశంలో, అయ్యా మీరు చెప్తా ఉంటారు ఆ చెట్లు ఎవరు నరకాలా, మేమే ప్రజలు పోయి నరుక్కోవాలన్నా, మీరు ఊరికే మాటలు చెప్పటమేనా, దానికి ఆర్డర్ చేయండి. కోనోకార్పస్ మొక్కలు అనేది ఎందుకు వేస్తారంటే నాకుండా అవగాహన అండి. ఈ మామూలుగా మొక్కలు వేసినారు, వీటికి ట్యాంకర్ ద్వారా కొద్ది రోజులు నీళ్లు పోయాలి, దానికి ఒక కాంట్రాక్టరు లక్షలు. అదే కోనోకార్పస్ మొక్క అనుకోండి, దానికి 1-2 సార్లు నీళ్లు పోస్తే ఈ వాతావరణంలో ఉన్న తేమ పీల్చుకుంటుంది, నీళ్లు పోయాల్సిన పని లేదు, ఊరికనే బతికిపోతాయి. కానీ అది ఎంత ప్రమాదం, ఆ గాలి కానీ ఆ పుప్పొడి కానీ ప్రజలు పీలిస్తే ఊపిరితిత్తులు దెబ్బతినిపోతాయండి. కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు మీరు కూడా మాటలు చెప్పటం కాకుండా వాటి మీద ఇమీడియట్గా ఎక్కడెక్కడ టౌన్లో చాలా దగ్గరలో ఉంటాయి కోనోకార్పస్ మొక్కలు, కాబట్టి ఆ మొక్కలు నరికేయించేయండి. రెండోది ఈ మొక్కలు వేయటం మాత్రం మీరు ఆలోచించి పని చేయండి. ప్రజలు ఇప్పటికే ఇసుకి ఏసారిపోయి ఉన్నారయ్యా, మీ ఇష్ట ప్రకారం పన్నులు పెంచుతున్నారు. అయితే వీటికే ప్రత్యామ్నాయం నేను చెప్తా ఉండా, ప్రజలు ఆలోచించండి. రేపు భవిష్యత్తులో బీసీవై పార్టీ అని బోడే రామచంద్రయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. ఆయన వస్తే తప్పక ఈ అణగారిన అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలకు సమన్యాయం జరగాలంటే ఒక బీసీవై పార్టీ ఒకటేనని కూడా నేను మనస్ఫూర్తిగా నా ఆలోచన పరంగా ప్రజలకు నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.